హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగ వార్తలు అండ్ కొన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క కంటెంట్ పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే ఒపీనియన్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏవైతే నోటిఫికేషన్స్ చెప్తూ ఉంటానో వాటికి సంబంధించి మనకి వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై అయితే చేయండి. ఇక ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ముందుగా 2 నెలల్లో మరొక 35,000 ఉద్యోగాల భర్తీకి రంగము సిద్ధము. వివరాలు చూసినట్లయితే వచ్చే ఏడాది నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్న్షిప్, కనీస ప్రమాణాలు కూడా లేని ఇంజనీరింగ్ కాలేజీల యొక్క గుర్తింపు రద్దు. ఇక వివరాలు చూసినట్లయితే వచ్చే 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాల భర్తీ నియామకాల దిశగా ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్నటువంటి యువతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రంలో కొంతమంది యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలయ్యారని, పట్టుబడినటువంటి డ్రగ్స్ ఫెడర్లలో ఇంజనీరింగ్ విద్యార్థులే అధికంగా ఉండడము ఆందోళన కలిగించిందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్కి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము. ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. మరో 35,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్, 38 కాలేజీల్లో స్కిల్స్ ప్రోగ్రాం ప్రారంభించిన సీఎం రేవంత్. 2.5 కోట్ల చెక్ అందించినటువంటి ఎక్విప్ సంస్థ. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. సర్కార్ దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీ, 15 రోజుల్లో 4,000 పోస్టులకు నోటిఫికేషను. గడిచిన 8 నెలల్లో 7,038 పోస్టుల భర్తీ. రిక్రూట్మెంట్ దశలో మరో 6,293 పోస్టులు. 10 రోజుల్లో మరో 612 పోస్టులకు నోటిఫికేషను. వివరాలు చూసినట్లయితే సర్కార్ దవాఖానాలో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి. ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను ప్రభుత్వము వరుసగా భర్తీ చేస్తోంది. గడిచిన 15 రోజుల్లోనే 4,000 పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషను విడుదల చేసింది. ఇక మరో 612 పోస్టుల భర్తీకి సిద్ధమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ. మెడికల్ ఆఫీసర్ల భర్తీకి రంగము సిద్ధము. త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషను. వివరాలు చూసినట్లయితే వైద్య విధాన పరిషత్లో 1,600 మెడికల్ ఆఫీసర్లు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతిచ్చింది. వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఉన్న నేపథ్యంలో మరో 1,600 మెడికల్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల ద్వారా 30 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు స్పెషలిస్టు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని భావిస్తూ ఈ యొక్క 1,600 పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపారు. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు అక్టోబర్ 5 నుంచి దరఖాస్తులు అయితే తీసుకోనున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రానున్న కొన్నేళ్లలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో 5 లక్షల మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలియజేశారు. బీఎఫ్ఎస్ఐ శిక్షణ తర్వాత కనీసం 25,000 వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఏనాడు కూడా నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రస్తుతము విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడం పైనే తమ సర్కారు దృష్టి సారించిందని కూడా తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 317 జీవోపై కసరత్తు పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరిన ఫైల్ 2-3 రోజుల్లో ప్రకటన. వివరాలు చూసినట్లయితే జీవో 317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వము తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొందించింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు పంపినట్లుగా సచివాలయ వర్గాలు తెలియజేశాయి. మంగళవారం సబ్ కమిటీ సీఎంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని పేర్కొన్నాయి. నివేదికను సీఎం ఆమోదిస్తే 2-3 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశము ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. దరఖాస్తుల ఆహ్వానము. మేడిపల్లి మండలము కేంద్రంలోని మేడిపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్నటువంటి పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ డి నాగసుధారాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4 గంటల ప్రాతిపదికన 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్లో ఇంగ్లీషు తరగతులు బోధించడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ చేసిన వారు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలతో ఈ నెల 28లోగా పాఠశాల పనివేళలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు. మరింత సమాచారం కోసము మొబైల్ నెంబరు 9573469137 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇది వచ్చేసి మేడిపల్లి మండలంలోని మోడల్ స్కూల్లోని నోటిఫికేషన్ అండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 28న నాన్ గెజిటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషను. భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న 2వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లుగా టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10:30 నుంచి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహిస్తామని కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ క్లిక్ చేయవచ్చు. మన యొక్క వెబ్సైట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. వివరాలు చూసినట్లయితే ఎంటీపీఎఫ్లో టెక్నీషియన్ పోస్టులు. ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్కు చెందినటువంటి మహారాష్ట్ర థానే జిల్లా అంబర్నాథ్లోని మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన 81 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వీటిల్లో డిప్లొమా టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక అర్హత, వేతనము, వయసు తదితర వివరాలన్నీ కూడా పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రీసెర్చ్, టీచింగ్ కమ్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వీటికి మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి rru.ac.in. నెక్స్ట్ ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. ముందుగా వరిలో తెలంగాణ టాప్, దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానము. 2023-24లో దేశంలో పంట ఉత్పత్తులు 3,322.98 లక్షల టన్నులు, అంతకుముందు ఏడాది కంటే అధికం. తుది అంచనాలను విడుదల చేసిన కేంద్రము. పొగాకులో ఏపీకి 2వ స్థానము. వివరాలు చూసినట్లయితే వరి దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది. 2023-24లోనే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పత్తిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పొగాకులో 2, మినుము, ఆముదంలో 3, జొన్న, వేరుశెనగ దిగుబడిలో 5 స్థానాలను సాధించింది. ఇక మరిన్ని వివరాలు పీడిఎఫ్లో చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. మౌంట్ గోరీ చెన్పై యశ్వంత్ సత్తా చాటిన మానుకోట యువకుడు. వివరాలు చూసినట్లయితే తెలంగాణ యువ పర్వతారోహకుడు బూక్యా యశ్వంత్ మరోమారు సత్తా చాటాడు.
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని చేతల్లో చూపెడుతూ మరోమారు పర్వతంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతిష్టాత్మక మౌంట్ గోరుచెన్ శిఖరాన్ని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బూక్యా తండాకు చెందినటువంటి యశ్వంత్ అధిరోహించాడు. నేటివ్ ప్లేస్, ఇతని పేరు అన్నీ కూడా గుర్తుంచుకోండి. ఏ శిఖరాన్ని అధిరోహించాడనే దాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతిష్టాత్మక మౌంట్ గోరుచెన్ శిఖరాన్ని అధిరోహించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇతను మరిపెడ మండలము బూక్యా తండాకు మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక మరిన్ని వివరాలు పీడిఎఫ్లో చదువుకొని నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతము. ఒక్కసారే దాదాపు 10 అణ్వాయుధ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని బుధవారం చైనా విజయవంతంగా పరీక్షించింది. హైనన్ ద్వీపం నుంచి ఉదయం 8 గంటల 44 నిమిషాలకు ప్రయోగించినటువంటి ఈ క్షిపణి సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జిల్లాల్లోకి పడినట్లుగా తెలుస్తోంది. ఇది DF-31 లేదా DF-41 రకానికి చెందినది కావచ్చని భావిస్తున్నారు. దీనికి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉందని తెలియజేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ప్రమాణము. దానికి సంబంధించిన ఇమేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. వివరాలు చూద్దాము. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు బుధవారము ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మెహతో, అలాగే రాష్ట్ర మంత్రులు పలువురు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. వాన రాకను పక్కాగా చెప్పేటువంటి అర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు. వివరాల్లోకి వెళ్తే వాతావరణ సూచనలు మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గము సుగమమైంది. ఇక ఎక్కడ ఎంత వాన పడుతుందో గంటల ముందే పక్కాగా వెల్లడించవచ్చు. వాతావరణ మోడల్స్ను విశ్లేషించేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్ ఏకంగా 3 రెట్లకు పెంచింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్కు 3వ స్థానము. జపాన్ను వెనక్కి నెట్టి ముందుకు. ఆస్ట్రేలియాకు చెందినటువంటి లోవి సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్నటువంటి 27 దేశాలు, ప్రాంతాలతో ఈ సూచీని రూపొందించింది. అమెరికా 81.7 స్కోరుతో తొలి స్థానంలో ఉండగా చైనా 72.7, భారత్తో 39.1 తదుపరి స్థానాల్లో నిలిచాయి. జపాను 38.9తో 4వ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. కొత్త హెచ్ఐవి కేసుల్లో 44% తగ్గుదల. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్. ఢిల్లీ దేశంలో 2010 నుంచి కొత్త హెచ్ఐవి కేసులు 44% తగ్గాయని కేంద్ర ఆరోగ్య సహాయ శాఖ మంత్రి అనుప్రియ పటేల్ బుధవారము ప్రకటించారు. ఇది ప్రపంచ తగ్గింపు రేటు 39% కంటే అధికమని తెలిపారు. ఎయిడ్స్ నివారణకు ఐరాసాలో ఏర్పాటు చేసిన ఓ ఉన్నత స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆమె అందుకు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో తెలియజేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఉత్తమ పర్యాటక గ్రామము దేవమాలి. రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందినటువంటి దేవమాలి భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. నవంబరు 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డు అందించనుంది. దేవమాలి ప్రత్యేకత ఏమిటంటే గ్రామానికి చెందిన 3,000 బీఘాల భూమిని, అంటే 1,875 ఎకరాల భూమిని స్థానికంగా కొండపై వెలసిన దేవనారాయణ స్వామికి అంకితం చేశారు.
ఏళ్ల తరబడి గ్రామంలో నివసిస్తున్న స్థానికులు ఎవరి వద్ద భూ యాజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్తులకు శాశ్వత నివాసాలు లేవు. ఎటు చూసినా గడ్డి కప్పిన మట్టి ఇళ్ళే కనిపిస్తాయి. గ్రామంలో మాంసాహారము, మద్యపానము నిషేధము. వంటకు కిరోసిను, వేప కలప వాడరు. ఇళ్లకు తాళాలు లేకున్నా కూడా దశాబ్దాలుగా దొంగతనాలంటే ఏమిటో ఈ గ్రామస్తులు ఎరుగరు. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని పరిరక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా ఈ అవార్డులకు ఈ ఎంపిక అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాకలి ఐలమ్మ ప్రజా పోరాటాలకు స్ఫూర్తి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీర నారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె పోరాట పటిమను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్మరించుకున్నారు. సో చాకలి ఐలమ్మ యొక్క 129వ జయంతి ఈరోజు. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తప్పకుండా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి. రీసెంట్గానే చాకలి ఐలమ్మ పేరును ఒక విద్యా సంస్థకైతే పెట్టడం జరిగింది. దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన క్యాండిడేట్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియని వారు చాకలి ఐలమ్మ అని కామెంట్ చేసినట్లయితే నేను ఆన్సర్ తెలియజేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ బిట్, తప్పకుండా నోట్ చేసుకోండి. ఇది 129వ జయంతి ఈరోజు చాకలి ఐలమ్మ గారిది. సో దొరల గడిల అరాచకాలకు నిజాము నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర ఎన్నో ప్రజా పోరాటకులకు స్ఫూర్తినిచ్చిందని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. కాశ్మీర్లో 56.05% పోలింగ్. జమ్మూ కాశ్మీర్లో బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో 56.05% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘము అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే 6 జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో ఈసారి నమోదైన పోలింగు 2014 కంటే తక్కువ కావడము గమనార్హము. అప్పట్లో 60% పోలింగ్ నమోదైంది. మరోవైపు మొదటి విడతలో భాగంగా ఈ నెల 18వ తేదీన జరిగిన ఎన్నికల్లో 61.38% పోలింగు నమోదైంది. ఇక ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్స్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఏవి ఉన్నాయో చూద్దాము. ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ థియరీ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. అలాగే డిఎస్సి టెట్కి సంబంధించి సోషల్ స్టడీస్లోని బిట్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు పౌరశాస్త్రం టాపిక్కి సంబంధించి. దీనికి సంబంధించిన కీ పేపర్ కూడా ఇక్కడ ఉంది. తప్పకుండా ఒకసారి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లో కనుక నిపుణులు చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు సంబంధించి గ్రూప్స్కి ఉపయోగపడే విధంగా బిట్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్స్కి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంస్కృతులకు సంబంధించి తెలంగాణ సాంస్కృతిక కళారూపాలకు సంబంధించినటువంటి టాపిక్ పైన. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క ఒపీనియన్స్ లేదా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.